హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్కింగ్ మామ్స్ ఛానల్. పిల్లల్ని బ్రేక్ఫాస్ట్ చేయించి స్కూల్కి రెడీ చేసి పంపాలంటే అదొక పెద్ద టాస్కే కదండి. ఇంకా వర్కింగ్ మామ్స్కి అయితే చెప్పనక్కర్లేదు. వాళ్ళు రెడీ అవుతూ పిల్లల్ని రెడీ చేయాలి అంటే ఇట్స్ ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ ఇంపాసిబుల్ థింగ్. బట్ ఇవాళ మీకు క్విక్, ఈజీ అండ్ హెల్తీగా అయిపోయి ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తాను. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనం 3 years పిల్లల నుంచి తినిపించవచ్చండి. చాలా హెల్తీ, ఈజీ, చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది. మా బాబు అయితే ఇది వద్దనకుండా తినేస్తాడు. సో ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. 200 ml ఆఫ్ కాల్చి గోరువెచ్చగా చేసుకున్న మిల్క్ అండి. నెక్స్ట్ వచ్చేసి రాగి అటుకులు. ఇవి మనకి ఈజీగా ఆన్లైన్లో, అమెజాన్లో కానీ ఈ గ్రోసరీ స్టోర్లో కానీ ఈజీగా దొరికేస్తాయి. ఇవి మన నార్మల్ అటుకుల్లా ఉండవండి. చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ చాలా లైట్గా ఉంటాయి. సో చాలా అంటే చాలా క్రంచీగా కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా, నేను ఇలా విరిపితే ఈజీగా అయిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ముందు రోజు నైట్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మీ చాయిస్ అండి. బట్ రేజిన్స్ వేసుకుంటే మాత్రం పాలు అసలు వేడిగా ఉండకూడదు. బాగా చల్లారిపోయిన తర్వాత రేజిన్స్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ముందు రోజు నైట్ బాదాం, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ నానపెట్టుకున్నాను. అండ్ మార్నింగ్ వచ్చేసి ఒక డేట్ తీసుకొని దాంట్లో సీడ్ తీసేసి నైస్ ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటున్నానండి మిక్సీలో. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ మేక్ ష్యూర్ మీరు అది నీట్గా మంచిగా పేస్ట్గా చేసుకోవాలి. చాలా ఫైన్ పేస్ట్గా చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఫైన్ పేస్ట్ అయిపోవాలి. ఎందుకంటే బరగ్గా ఉంటే పిల్లలు అంతా ఇష్టపడరు, బికాస్ అవి డ్రై ఫ్రూట్స్ కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ కాచి చల్లార్చుకున్న పాలల్లోకి మన రాగి అటుకులు వేసుకోవాలండి. చూసారు కదా, పైనే ఉండిపోతున్నాయి, తేలిపోతున్నాయి. సో వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో దట్ అటుకులన్నీ పాలు మంచిగా అబ్జార్బ్ చేసుకుంటాయి. మనం అలానే వదిలేసామంటే అవి అలానే ఉండిపోతాయి, పాలు అబ్జార్బ్ అవ్వవు, క్రంచిగా ఉండిపోతాయి. సో మంచిగా ఇలాగా పాలు అటుకులు బాగా అబ్జార్బ్ చేసుకునేలాగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు అన్నీ సెటిల్ డౌన్ అయిపోయాయి అవి అటుకులంతా. ఇలా అన్నమాట. ఈ మిక్స్ చేసుకున్న రాగి అండ్ పాలు మిక్చర్లో మనం గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పేస్ట్ అనేది వేసేసుకుంటున్నాను. నీట్గా మంచిగా ఆ పేస్ట్ అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. కావాలంటే అందులో కొన్ని పాలు వేసుకొని మంచిగా షేక్ చేసుకుంటే అంతా పేస్ట్ అంతా ఆ పాలల్లోకి వచ్చేసింది. ఆ పాలు ఇందులోకి యాడ్ చేసుకుంటే బాగా మిక్స్ చేసేసుకోవచ్చు మనము. ఇలా అన్నమాట. ఇది కొంచెం పాలు అండ్ అటుకుల రేషియో చూసుకోవాలండి. మరీ థిక్గా ఉండకూడదు, అలా అని మరీ వాటరీ కన్సిస్టెన్సీగా కూడా ఉండకూడదు. మనం డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేయడం వల్ల మిల్క్ కూడా కొంచెం థిక్కెన్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను మా బాబుకి తినిపించడానికి వెళ్ళిపోతున్నాను. ఈ మధ్యకాలంలో మా బాబుకి రీసెంట్ ఫేవరెట్ అంటే హనుమాన్ మూవీ అండి. ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అది చూస్తూనే తింటాడు. చాలా అంటే చాలా ఇష్టం వాడికి ఈ మూవీ. డేలో అట్లీస్ట్ 2 times అన్నా చూస్తాడు. మార్నింగ్ వెళ్ళేటప్పుడు స్టార్ట్ చేస్తాడు, మధ్యాహ్నం కంప్లీట్ చేస్తాడు, అండ్ నైట్ వచ్చాక పడుకొని లేచాక మళ్ళీ ఈవినింగ్లో మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అట్లీస్ట్ 2 times అన్నా ఈ మూవీ చూస్తాడు. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మా బాబుకి ఇది తినిపించేస్తున్నాను. మీరు డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవడం మర్చిపోయినా, లేదంటే ఇంకా క్విక్గా అయిపోవాలని మేము ముందు రోజు అవంతా మేము చేసుకోలేమని అనుకున్నా కూడా డైరెక్ట్ పాలలో ఇలా అటుకులు వేసి కూడా ఇచ్చేయొచ్చండి. మోస్ట్ ఆఫ్ ది డేస్ నాకు గుర్తుండేది డ్రై ఫ్రూట్స్ నానబెట్టడము. సో వాడికి పాలల్లో ఇలానే అటుకులు కలిపిచ్చేస్తుంటాను. ఇలానే మనకి జొన్న అటుకులు కూడా దొరుకుతాయండి, అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు లేవు కాబట్టి నేను వేయలేదు. లేదంటే జనరలీ హాఫ్ జొన్న అటుకులు, హాఫ్ రాగి అటుకులు 2 కలిపి ఇస్తాను.
బట్ ఇవాళ నా దగ్గర ఓన్లీ రాగి అటుకులు ఉండడం వల్ల అదొకటి వేసి చూపించాను. ఈ అటుకులు మీకు ఈజీగా దొరికిపోతాయండి అమెజాన్లో, నియర్ బై గ్రోసరీ స్టోర్స్లో కూడా. సో